నేను గతంలో 2013 నుంచి 18 వరకు కుతులూరు గ్రామ ఉప సర్పంచ్గాను 2023 నుంచి 24 వరకు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గాను చేయడం జరిగింది. ఈ పదవులు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగా ఇవ్వడం జరిగింది. పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు మేము ఎందుకు కూర్చోవలసి వచ్చిందంటే, గతంలో అంటే ప్రస్తుత శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కొన్ని అవినీతి ఆరోపణ నా చేత చేయించడం జరిగింది. అదేంటంటే 18 లక్షల రూపాయలు మద్యం షాపుల నిమిత్తం ఇచ్చానని చెప్పి నా చేత చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నేను ఎందుకు చెప్పానంటే, గతంలో నేను అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నేను కుతులూరు గ్రామంలో కొన్ని పనులు చేయడం జరిగింది. వాటి యొక్క బిల్లులు కూడా రావాల్సిందే అప్పట్లో. అలాగే మరి పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారికి నాకు కొన్ని లావాదేవీలు ఉండి నా చెక్కులు కొన్ని నోట్లు కూడా ఆయన దగ్గర ఉండిపోవడం జరిగింది. మరి ఆయన చేసిన ఒత్తిడి వల్ల నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల ఇది చెప్పకపోతే ఈ బిల్లులు ఎక్కడ ఆపేస్తారు, అలాగే ఆ చెక్కులు ప్రో నోట్లు ఉండిపోవటం వల్ల, అలాగే ఆయన దగ్గర నుంచి నాకు కొంచెం సొమ్ము కూడా రావాలి, అవన్నీ ఎక్కడ నిలుపుదల చేసేస్తారని చెప్పి మరి ప్రస్తుత శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇలాగ అవినీతి చేశారని చెప్పి నేను ఆయన ఒత్తిడి మేరకు నేను చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే, అప్పుడు కూడా అప్పుడు శాసనసభ్యులు సత్యనారాయణ గారు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి గారు కూడా నాకు ఫోన్ చేసి ఇలా చెప్పాలని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. దానివల్ల నేను చెప్పడం జరిగింది. మరి 13 నుంచి 18 వరకు నేను ఉప సర్పంచ్గా ఉండగా అప్పుడు శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉండటం జరిగింది. వారి హయాంలో కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాను తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి విషయంలో కానీ ఇంక ఏ విషయంలో కానీ అప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. మరి అప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అయ్యాక మరి నేను ఇలాగనే తప్పుడు అవినీతి ఆరోపణలు చేశానండి అని చెప్పి నేను వెళ్ళి ఆయనకి చెప్పుకోవడం జరిగింది. మీ మీద లేనిపోయిన ఆరోపణలు చేశాను నేను, మరి నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టారండి అని చెప్పుకోవడం జరిగింది. మరి నేను ఒక్కటే అడిగాను ఈ పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారిని, నువ్వు నా మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేయించావు కాబట్టి నువ్వు బయటకు వచ్చి నాకు ఈ సమస్యను పరిష్కరించాలి, లేకపోతే నేను ఇప్పుడు అధికార పార్టీ అంటే రామకృష్ణారెడ్డి గారు నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ నేను నా మనస్సాక్షిగా నేను చెప్పలేదు కాబట్టి నేను మనస్సాపుతో నేను జీవిస్తున్నాను కాబట్టి 20 రోజుల నుంచి కూడా నాకు న్యాయం చేయమని చెప్పి నేను సాయి గారి గత 20 రోజుల నుంచి కొంతమంది పెద్దల ద్వారా ఫోన్ చేయడం జరిగితే ఆయన అదిగిదిగా అంటున్నారు తప్ప ఇంతవరకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరి ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ఏం చేద్దంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నేను మనస్సాపును అనుభవిస్తున్నాను కాబట్టి ఈయన బయటకు వచ్చి ఈ తప్పుడు ఆరోపణలు నేనే చేయించానని చెప్పి బహిరంగంగా చెప్పి అసలు నా వ్యవహారం ఆర్థిక వ్యవహారం ఏంటన్నది ఆయన నిగ్గుదేల్సిన పరిస్థితి ఆయన మీద ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆయన ఇంటి ఎదురుగుండా నేను శాంతియుతంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి ఆయన కూడా ఇందాక ఫోన్ చేస్తే కూడా నేను లేని విజయవాడలో అని చెప్పడం జరిగింది. మరి ఏం చేద్దంటే ఆయన నాకు తగు న్యాయం చేయకపోతే నేను ఎక్కడ కూర్చొని 2 రోజులైనా 3 రోజులైనా 8 రోజులైనా ఎక్కడ కూర్చొని ఈ సమస్య తేల్చుకుని నేను వెళ్తానని చెప్తున్నాను. అలాగే మరి నేను గతంలో చేసిన తప్పుడు ఆరోపణలకు నేను గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని క్షమించమని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా నేను ఆయన్ని వేడుకుంటున్నాను. కడియాల రేవతి అండి. 2021లో వాలంటీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన కొత్తలో సాయి గారు డాక్టర్ గారు సైన్ అని చెప్పేసి గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ లో లింక్స్ పెట్టి కింద కూడా కామెంట్స్ వాళ్ళే పెట్టి మమ్మల్ని ఫేస్బుక్ లో షేర్ చేయమని చెప్పేవారు. ఫస్ట్ లో జై డాక్టర్ గారు, జై జగన్ గారు అని చెప్పేసి కామెంట్లు పెట్టేవారు. అలాగే 1 ఇయర్ పోయిన తర్వాత కొంచెం వల్గర్ గా పెట్టడం అలా జరిగేది. మేడం గారు కూడా వేరే గ్రూప్ క్రియేట్ చేసి నన్ను సోషల్ మీడియాలో యాడ్ చేస్తానని చెప్పేసి వేరే లింక్ నాకు పెట్టారండి. అది షేర్ చేసింది నేను తప్పు కాబట్టి ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి చెప్పానండి అక్కడికి వెళ్ళి. అలాగే సాయి గారికి కూడా ఫోన్ చేశాను, నాకేం రెస్పాండ్ అవ్వలేదండి. కేసు పెడతానని కూడా చెప్పి నిన్న సాయంత్రం వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అనపర్తిలోని. సాయి గారి మీద మాజీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ సత్యనారాయణ గారి భార్య మీద కేసు పెట్టడం జరిగిందండి. నా పేరు శ్రీశెట్టి శ్రీరామకృష్ణ అండి. నేను 2019 నుంచి
మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నేను వాలంటీర్ చేయడం మొదలు పెట్టానండి. నాకు ఆ రోజు నుంచి కూడా మన కుతులూరు హరిసాయి కృష్ణారెడ్డి గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మా చేత ఎన్నో మన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారి మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులు మమ్మల్ని అందరి చేత కూడా అదే ఒకళ్ళనే కాదు ప్రతి ఒక్క వాలంటీర్ చేత ఈ పోస్టులు పెట్టించి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారండి. ఇది మేము ఆల్రెడీ అడిగామండి. అడిగితే మీకు ఏం ఇబ్బంది ఏముండదు, మీరు పెట్టండి, మీరు పెడితే మేము చూసుకుంటామని చెప్పారండి. దీన్ని పెట్ట వల్ల మాకు తప్పని తెలుసండి. మరి మాకు ఇచ్చిన ఉద్యోగాల మీద ఇచ్చా మేము పెట్టకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇప్పుడు దీని గురించి అడుగుతుంటే ఈయనేమో రెస్పాండ్ అవ్వట్లేదండి. ఈ 60 మంది వాలంటీర్లు మా ఉద్యోగాలు పోయినాయి, మేము రాజీనామాలు చేసాం. అలాగే మాకు ఎటువంటి ఏమీ లేకుండా